హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ చిన్న మా ఊరి దగ్గర ఉన్న చిన్న కొండ ఈ ప్రాంతం అంతా చూపెడతాను. చూడండి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. ఇదంతా కూడా ఇది ఇక్కడ చిన్న ప్రాంతం, మా దగ్గరలో ఉండే చిన్న కొండ అన్నమాట. మా ప్రాంతంలో ఉండే చిన్న ఈ కొండని మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూద్దాము ఏంటి పరిస్థితి, దీని చరిత్ర ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే కొంత దూరంలో కొండ ఉండగా, పెద్ద కొండ మనకు ఉండగా ఈ చిన్న చిన్న కొండలు కూడా దగ్గరలో ఉంటాయన్నమాట. ఇది ఈ చిన్న కొండ వచ్చేసి ఊరు దగ్గరనే ఉంది, 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది. ఇది చూడండి, ఇవన్నీ కూడా రాళ్ళు, చెట్లు, అంత రాయి. చూడండి, ఇదంతా కూడా రాయి, ఇదంతా చిన్న కొండ. ఇలాంటివి చూడాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్, ఒకటి ధైర్యం కూడా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గొటిక చెట్టు ఉంది. గొటిక చెట్టు అంటే మీకు పెద్ద ఐడియా లేకపోవచ్చు. చూడండి, కాయలు, గొటిక కాయలు. ఈ మేకలు బాగా తింటాయి ఆకులు, కాయలన్నీ కూడా. చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ తేనె చెట్టు ఉంది. చూడండి, మీకు గమనించి దింకులో చెట్లు చూడండి. ఎందుకంటే క్లీన్గా చూపిన కుదరలేదు. చూడండి, అది ఇదేంటంటే తేనె పెట్టుకున్న తర్వాత అవి కొన్ని రోజులకి అది ఏం చేసిద్దంటే పిల్లలంటే పెద్ద అవుతాయి, ఆ చెట్టులో తీసుకొని వెళ్ళిపోతాయి. ఈ చెట్టు ఇక్కడ మిగిలిపోద్ది అనమాట. చూడండి, ఇది ఈగలు అయితే లేవు, తేనెపారు ఈగలు. చెట్టు ఇక్కడ ఉంది. ఇంకా మీకు క్లీన్గా చూపించాలంటే ఇక్కడ ఇదంతా చెట్లు అడ్డం ఉన్నాయి కదా, కూరదు. అది తేనె చెట్టే. తేనె ఈగలు అనేవి లేవు దీంట్లో. చూడండి, ఇక అక్కడ దూరంగా ఉండేమో మా వైపు అనమాట. ఇక్కడనే కలికాయలు ఉన్నాయంట, చూపెడతా. నాకు తోడు వచ్చింది మా వైపు. అదిగా ఇంటి దగ్గర ఉండమంటే ఉండకుండా ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ కూకొని ఉంది. కలికాయలు అంటే ఇవి తినేవి. ఇందాక చెప్పినేమో మేకలు తింటాయి. ఈ కలికాయలు మనం తినవచ్చు, కానీ ఈ పచ్చికాయలు ఉన్నాయి దీనికి. చూడండి, చిన్నవి, ఇంకా పూర్తిగా పంట రాలేదు. వర్షం పడితే ఈ కాయలు అనేవి బాగా మాగి పెద్ద అవుతాయి. అప్పుడు కాయలు కూడా బాగా తినడానికి బాగుంటాయి, రుచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ప్రాంతం, ఇదంతా కూడా నీళ్ళ కోసం తవ్విన కాలువ. 2014 నుంచి 19 దాకా తవ్వారు, తర్వాత ఆగిపోయింది ఈ కాలువ. ఈ కాలువలో నీళ్లు కానీ వదిలితే ఎన్నో వేల ఎకరాలు సాగులేకి వస్తాయి. ఇది చూడండి, కాలువ అంతా కూడా. ఇంకా క్లీన్గా మీకు చూపెడతాం బండ్ల మీద నుంచి పోతే. ఇంకా ఇవన్నీ కూడా చెట్లు, అది చెట్లు చేను ఉంది. అదంతా కూడా చిన్న చిన్న కొండలు, అవన్నీ కూడా దగ్గరలో. అవి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చిన్న కొండకు చరిత్ర ఉంది, చెప్తాను మీకు. మా ఊరి దగ్గర ఉన్నాయి చిన్న కొండకు. ఏంటంటే దీనికి నీళ్లు నిలబడే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ బండలోనే నీళ్లు నిలబడటానికి ఉంటాయి. అప్పట్లో ఇంకా ఇదే మంచినీళ్ళకు అడవులు అటు ఇటు తిరిగి కొంచెం దూరం 2-3 కిలోమీటర్లు అటు ఇటు తిరిగి వచ్చినా కూడా ఇక్కడికి వస్తే ఇక్కడనే నీళ్ళు తాగాలి. ఈ బండలోనే ఉంటాయి. మీరు అనొచ్చు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోరా అనుకోవచ్చు. ఆ రోజులలో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది తక్కువ, పొలంలో ఉండే నీళ్ళే ఎక్కువ తాగేవాళ్ళు. ఆ నీళ్ళు కూడా ఎంతో రుచిగా ఉండేవి. దొనలలో దాన్ని నీళ్ళ దొన అంటారు, నీళ్ళు ఉండేదాన్ని నీళ్ళ దొన అంటారు. ఇది చూడండి, ఇక్కడ కూడా ఉంది దొన, నీళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, అది తేనెగలు కూడా దీంట్లో ఉన్నాయి.
అదిగా దొన్న. దీంట్లో నీళ్ళు సంవత్సరం ఉంటాయి. గుర్రెలు కాసుకునే వాళ్ళు, మేకలు కాసుకునే వాళ్ళు చూడండి. ఇది పెద్ద కొండ. ఇదిగో గుర్రెలు కూడా వస్తూ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఇంకా ఇప్పుడు సాయంత్రం 2:30, 3 అవుతుంది కదా, 2:30 దాటుతుంది కదా, ఇంకా ఊరి దగ్గరికి వస్తూ ఉంటారు గొర్రెలన్నింటినీ తీసుకొని. ఈ టయాన ఈ నీళ్ళు తాగేవాళ్ళు. అంటే ఇప్పుడు నిలవలేవు, ఒకప్పుడు ఉండేవి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగో దూరంగా ఉండేది అది కొండ. అది మా ఊరి దగ్గర కూడా ఇది కలుస్తుంది. ఆ కొండ చూడండి, లైన్ ఉంది. వారుకు కొండ చూడండి, ఎటు చూసినా కొండే. దాని దగ్గరికి పోవాలంటే మినిమం 12 కిలోమీటర్ల దాకా పోవాలా. 12 కిలోమీటర్లు కానీ వెళ్తే మనకు అక్కడ ఎన్నో చాలా విలువైన వస్తువులు కూడా దొరుకుతాయి. అప్పుడు పూర్వం వాళ్ళు పోయి తెచ్చేవాళ్ళు మంచాలకు. ఇప్పుడు ఎవరు పోయేవాళ్ళు లేరు. చూడండి ఫ్రెండ్స్, గొర్రెలు మరి మాట్లాడుకుంటే ఇదంతా కూడా కొండ. ఇంకా నీళ్ళ దోన, ఇది నీళ్ళ దోన. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా పొట్టి బండ అనమాట. ఇది మరి ఎందుకు పనికొస్తుందో మనకు తెలియదు. దీన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇలాగే ఉంటుంది ఈ కొండ. అంతా రాయి. ఇదంతా కూడా రాయి కొండ అనమాట. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా తిరగాలి. ఎందుకంటే పక్షులు అలాంటివి ఏమీ కాదు, కానీ చిన్న చిన్న జీవాలు దాడి చేస్తాయి. చిన్న చిన్న జంతువులు అంటే ఈ కోడళ్ళు, నక్కలు కనపడతాయి కానీ ఏం చేయవు. పాములు గుడ్లు పెట్టుకొని ఉండి, గుడ్ల మీద ఉన్న పాములు అయితే అటాక్ చేస్తాయి. దగ్గరలో కానీ ఉంటే మన మీదకి వస్తాయి. అవి ఆ గుడ్లు కానీ మనం ఏమైనా చేస్తామని లేదా కొడతామని మన మీదకి వస్తుంది. అది అలాంటివి చూసుకోండి, జాగ్రత్తగా తిరగాలి. లేకపోతే మనం సరదాగా అడవికి వస్తే అది చాలా ప్రాబ్లం అయిపోద్ది. హాస్పిటల్కి పోవడానికి కూడా చాలా టైము, అంబులెన్స్ రావడానికి మినిమం గంటన్నర పట్టుద్ది. ఎంత ఫోన్ చేసినా కూడా. ఈలోపు ఏదో ప్రస్తుతానికి పల్లెటూరు వైద్యాలు చేస్తారు, కానీ అది అనవసరం. అది ఎవరు ఆయుష్ ఉండి అది తట్టుకోగలిగితే వాళ్ళకి. ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి, కానీ అదుల్లో పడట్లేదు. ఇప్పుడు పడ్డట్టయితే మరి ఈ చాలా చెట్లకు కాయలు అవన్నీ కూడా చాలా రకాలు వస్తాయి ఇప్పుడు పంటకు. జానకాయలని అంటే జామకాయలు కాదు, జానకాయలని చిన్నగా ఉంటాయి, తీయగా అడవి కాయలు. అవి ఊటికాయలు కానీ, కలివికాయలు కానీ, అలాగే బలుసు కాయలు, ఇవన్నీ కూడా మరి అడవిలో కాసే మంచి మంచి పంటలు ఇవన్నీ కూడా. చూడండి, ఇది కూడా కలివి చెట్టు. ఇది చూడండి, ఇదంతా కూడా మీరు ఎందుకంటే ఇది మేము దగ్గర నుంచి చూడగలుగుతాము. పల్లెటూళ్ళల్లో సిటీలో ఉండే వాళ్ళకు ఇలాంటివి చూడాలంటే దొరకదు. సిటీ చూడాలంటే పల్లెటూళ్ళ వాళ్ళకు ఎలా కుదరదో, పల్లెటూరులో వాతావరణం చూడాలన్నా సిటీలో ఉండే వాళ్ళకు కూడా కుదరదు అనమాట. నేను పోయినసారి వీడియోలు కూడా చెప్పాను. ఇదంతా కాలువ తీశారు, ఇక్కడ కాలువ తవ్వారు. చాలా దూరం నుంచి ఎన్నో 2014 నుంచి 19 వరకు, మళ్ళీ ఎలక్షన్ టైం దాకా ఈ పని జరుగుతూనే ఉంది వరకు అన్ని ఊర్ల దగ్గర. ఈ మండలం అంతా కూడా అన్ని మండలాల్లో ఇది ఏమి చిన్న కాలువ కాదు. ఇదంతా ఈ వల్ల ఇదంతా ఆవాళ్ళే వాళ్ళ గట్టు. ఇది మొత్తం కాలువ. ఈ ప్రాజెక్ట్ కానీ ఓపెన్ అయిందంటే ఎన్నో ఎకరాలు, వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. వేల ఎకరాలు మరి పంటలు పండుతాయి. ఈ పంటలన్నీ కూడా జనాలకు ఉపయోగపడతాయి.
మార్కెట్లోకి సేల్స్ అవుతాయి. అప్పుడు ఎక్కువ పంటలు పడినప్పుడు అన్ని ఎకరాల్లో ఉన్న కాడికి పొలం మనకు ఎంత ఖాళీ స్థలం ఉందో అంత లెక్క అందరూ చేలో వేసినప్పుడు ఆ పంటకు రేటు తగ్గిపోతుంది. జనాలు కూడా తక్కువ రేటుకే వడ్లు కానీ మిరపకాయలు కానీ కందులు కానీ రకరకాల పంటలు అన్నీ కూడా తగ్గి రేటుకు ఇస్తారు. అదే తక్కువ పంటలు పడినప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనాలి, దొరకవు కాబట్టి. మరి ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక పెద్ద కొండ. ఇది ఇప్పుడు ఆవాలో చూసినప్పుడు ఈ బండ కొండ ఎక్కాం మనం. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఎంత ఎత్తుకుందో చూడండి. ఈ సెల్లుతో తీస్తే సరిగ్గా తెలియట్లేదు, కెమెరా కానీ అయితే క్లీన్గా తెలుస్తుంది మనకు అసలు ఏంటి అన్నది ఎంత ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.